RTI Live News. Ask for right. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం గ్రామ శివార్లోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారా యువజన సేవా సంఘం గౌరవ అధ్యక్షులు భూక్య హరినాయక్ మాట్లాడారు. శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అభివృద్ధికై భక్తులు సమర్పించిన ₹1 కోటి విరాళాన్ని దేవాదాయ శాఖ ఖజానాలో వేయకుండా ఎండోమెంట్ ఈవో నందనం కవిత దుర్వినియోగపరిచినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విరాళాలు సమర్పించుకున్న భక్తుల పేర్లను నోటీస్ బోర్డులో నమోదు చేయకుండా, విధులు సక్రమంగా నిర్వహించకుండా భక్తులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారని, ఖర్చుల వివరాలు అడిగే భక్తులపై విరుచుకుపడుతున్న ఎండోమెంట్ ఈవో నందనం కవితను వెంటనే విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా ధ్వజస్తంభ నిర్వహణకు స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా అవమానపరిచిందని, సంతా నిర్వహణకై వేలంపాట డబ్బుల వివరాలు తెలియపరచలేదన్నారు. ఈ నెల 25వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేస్తామని ఇక్కడ ఈవో గారు మధ్యదళారులు కొంతమంది స్థానిక ఎమ్మెల్యేని ప్రోటోకాల్ ద్వారా పిలిపించకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం ఏకపక్ష నిర్ణయం. ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలిపించి ఈ టెంపుల్ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ద్వారా నిధులు రాబట్టుకొని అభివృద్ధి చెందే క్రమంలో ఎమ్మెల్యే గారిని ఆహ్వానించకుండా ఈవో గారు ఏకపక్ష నిర్ణయం ఇది తగదు. ఎమ్మెల్యే గారిని ఎట్టి పరిస్థితులు ఇక్కడ రప్పించాలి ఈ కార్యక్రమానికి నుంచి మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ భక్తురాలు ₹1 విరాళం ఇస్తే ఎండోమెంట్ అకౌంట్ మెయింటైన్ చేయకుండా ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఆ ₹1 కొంత డబ్బులు స్వాహా చేసినట్టు మాకు అనుమానం ఉంది. అదే నిజంగా స్వాహా చేయలేని వాళ్ళైతే ఎండోమెంట్ అకౌంట్లోనే ఆ ₹1 డబ్బులు జమ చేసి బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ చేయాల్సింది పోయి అట్లా చేయకుండా ఒక దళారి ద్వారా ఇక్కడ పనులు చేసేసి ఇక్కడ ఈ ప్రాంతంలో మోసం చేసినట్టు కనబడుతుంది. ఈవో గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయానికి అభివృద్ధి చెందవలసిన అధికారి. ఆమె ఏకపక్ష నిర్ణయం ద్వారా ఇక్కడ భక్తులకు మనోవేదన గురి అవుతున్నారు. వచ్చే భక్తులు ఏదైతే డబ్బులు విరాళంగా ఇస్తున్నారో వాళ్ళకి ఎంత ఇచ్చిందనేది ఇక్కడ నోటీస్ బోర్డు ద్వారా డిస్ప్లే చేయకుండా ఆమె ఆ విధంగా అభివృద్ధికి ఇచ్చే భక్తులు డబ్బులతోని ఎండోమెంట్ అకౌంట్లో జమ కాకుండా సొంతంగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేపించినటువంటి ఆ ₹1 నిధుల్ని మరి ఇతర నిధుల్ని దానిపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వం నివేదిక ద్వారా ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.